అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. అమలాపురం రూరల్ మండలం వేమవరంలో దేశంలోనే అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం ఉంది. 42 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. పెళ్లి కాని వారు, సంతానం లేని వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వెంటనే పెళ్లి, సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి సైతం వేమవరం తరలి రావడం వలన భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే ఆలయం వద్ద దర్శనానికి భక్తులు పోటెత్తారు. జిల్లా అయినటువంటి అమలాపురం మండలంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ఉదయం రథోత్సవం చేసాము, రాత్రి కళ్యాణం జరిగింది. ఈరోజు షష్ఠి సందర్భంగా తీర్థ మహోత్సవం జరుగుతోంది. దీనికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అలాగే ఎండోమెంట్ శాఖ వారు, పోలీస్ శాఖ వారు కూడా మా గుడి ధర్మకర్త అయినటువంటి దొమ్మెటి ధర్మారావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా సహసహకారాలతో భక్తులు ఎవరికి కూడా అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్నారు. ఈ స్వామివారు విశిష్టత ఏంటి అంటే ప్రతి మంగళవారము 7 మంగళవారాలు ఎవరైతే వచ్చి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటారో కళ్యాణం అన్న వారికి కళ్యాణం అవుతుంది, పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే అనారోగ్యం ఉన్న వాళ్ళకి 11 మంగళవారాలు స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా కలుగుతుందన్న సంశయం. అలాగే ఈ స్వామివారిని ఎవరైతే వచ్చి దర్శనం చేసుకుంటారో వారికి పుత్ర సంతానము, ఆయురారోగ్యము, ఐశ్వర్యము కలగడంలో సందేశం లేదు. ఈరోజు అమలాపురం పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో షష్ఠి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనకి సంతానం కలగటానికి, ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు పోవడానికి ప్రజలు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎప్పుడు నిత్యం పూజిస్తూ ఉంటారు. అమలాపురం నియోజకవర్గం కాదు, కోనసీమ ప్రాంతంలో ఈ దేవాలయం ఎంతో సుప్రసిద్ధమైనది, ప్రసిద్ధిగాంచినది. ఈ రోజున ఈ షష్ఠి సందర్భంగా ఈ యొక్క దేవస్థానం చైర్మన్ మరి ఆలయ ధర్మకర్తలి అందరూ కూడా, సభ్యులందరూ కూడా ఈ యొక్క షష్ఠి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. ఈ రోజున ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా మంచినీరు కానీ, పాలు కానీ అలాంటి సౌకర్యాలు దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఎండోమెంట్స్ అధికారులు అందరూ కూడా ఇక్కడ నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి పట్టణ పోలీసు వారు వారి వంతు సహకారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీడియా సోదరులు కూడా వీళ్ళందరికీ వారధిగా ఉంటూ ఈ యొక్క షష్ఠి ఉత్సవాలని ఘనంగా ఏ విధమైనటువంటి అవరోధాలు లేకుండా చక్కగా జరుపుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. నా పేరు కేఎన్విడి ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోనసీమ జిల్లా అమలాపురం. అయితే ఈవేళ ప్రతి సంవత్సరానికి సుబ్రహ్మణ్య షష్ఠి తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. మేము పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచి ద్రాక్షారామ భీమేశ్వర టెంపుల్ పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ క్యూ లైన్స్ అనే ఏర్పాట్లు కూడా మేము పర్యవేక్షణ జరిగింది. కొన్ని ఈవోలు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి దర్శనం అయ్యేలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ అమలాపురం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చూశాను. లైన్ అటు ఇటు కూడా ఇక్కడ దర్శనమే కానీ, ఫ్రీ దర్శనమే కానీ చాలా లైన్ బోర్డు మీద ఉంది. అంత త్వరితంగానే మనం దర్శనం చేయించి భక్తులకి ఏర్పాటు చేసుకోవాలి మంచిది. నేను ఏమైనా సరే 12 లోపల దర్శనం కంప్లీట్ చేయించుకోవాలి. మరి తర్వాత వాళ్ళ అల్పాహారాల వలన చాలామంది పెద్దవాళ్ళు వయసు కూడా ఉంటారు కాబట్టి దర్శన ఏర్పాట్లు మంచిగానే చేశాము. మా దీనికి సిఎఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. టెంపుల్ చిన్నగా ఉండడం వలన లోపల నుంచి బయట రావడానికి కొంచెం కంటెస్ట్, ఎక్కువ మంది లేడీస్ అంటే లోపలికి వెళ్ళిపోయి అలా ఉండిపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ జరుగుతుంటాయి. వాళ్ళు అలా ఉండిపోతుంటారు. మేము ఎక్కువగా లాగలేము, అందువల్ల స్లో అవుతుంది లైన్. అయినప్పటికీ లేడీస్ని పెట్టి కొంచెం స్పీడ్గా దర్శనం ఏర్పాటు చేయడం చెప్పాం. ఇక్కడ వాటర్ ఫ్రీ వాటర్ కూడా ఏర్పాటు జరిగింది. పిల్లలకి కూడా పాలు కూడా ఎల్లికి కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బాగానే సాగుగా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు భీమేశ్వరం పొద్దున్నే 3:30 నుంచి స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు సుమారు ఇప్పటికి వరకు 6,000 దాకా దర్శనం అయింది. ఈ టెంపుల్ కూడా ఇంచుమించు 3,000 మంది వరకు దర్శనం అయింది అనుకుంటున్నాం. 3,000 ఎంత ఉంటుంది? 3,000 దర్శనం అనుకుంటున్నాం. నెక్స్ట్ చూడాలి ఇంకా టెంపుల్స్.
భక్తులకి ఏర్పడిన సౌకర్యాలు అన్నీ భక్తులకి అందరికీ చేస్తూనే అంటారు. అంటే మీకు ఇది ఈ టెంపుల్ వచ్చి రోడ్డు మీద ఉంది. ద్రాక్షారం ఫెసిలిటీస్ బాగుంటాయి, ఎందుకంటే లోపలే ఉంటాయి కాబట్టి మీకు ఆల్రెడీ అన్నీ బాగుంటాయి. అలాగే ప్లేస్ని పెట్టి కొంచెం ఇదంతా రోడ్డు మీద నుంచి లోపల రావాలి, వేరే ఆల్టర్నేట్ లేదు, స్థలం లేదు కాబట్టి కొంచెం భక్తులకి ఎంత స్పీడ్గా దర్శనం చేయడానికి మేము ఏర్పాటు చేసుకోవాలి తప్ప నేను ప్రత్యేకంగా కూడా మేము సీజీఎఫ్లో టెంపుల్ కొంచెం పెద్ద ఏర్పాటు చేయాలని అనుకుంటాము. ఎందుకంటే ఈ టెంపుల్కి 6 ఇన్స్టిట్యూషన్ ఆదాయం కూడా తక్కువ, అది ఆలయం కూడా ప్రాంగణం బాగా ಚೆನ್ನಾಗಿ ఉంది. మా ఇంజనీర్లు కూడా చూడడం జరిగింది. దీని మీద ఒకసారి మళ్ళీ కూర్చొని పెద్దలతో మాట్లాడి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలని మనం నిర్ణయించుకొని ఆలయం అభివృద్ధి మాత్రం చేస్తాం తప్పనిసరి.